శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. సౌందర్యలహరిలోని 26వ శ్లోకం. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనధో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశ మహాసంసారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. అద్భుతమైన శ్లోకం, అత్యద్భుతమైన భావం విరచించిన వారు ఆదిశంకర భగవత్పాదుల వారు. భావాన్ని చూసి తరిద్దాం. అమ్మా, మహాప్రళయం సంభవించిన వేళ బ్రహ్మగారు పంచభూతాలలో లయమవుతున్నాడు. అలాగే మహావిష్ణువు స్థితిని విరమించుకుంటున్నాడు, నిర్లిప్తుడవుతున్నాడు. యముడు సైతం వినాశనాన్ని పొందుతున్నాడు. ధనదుడైన కుబేరుడు తన ప్రాభవాన్ని కోల్పోయి తనువును త్యజిస్తున్నాడు. 14 మనువులు అలాగే ఇంద్రాదులు సైతం కన్నుమూస్తున్నారు. వీరెవరు సృష్టి ధర్మానికి అతీతులు కాదు. కానీ అమ్మా, అటువంటి మహాప్రళయం సంభవించిన వేళ కూడా నీ పతి అయిన సదాశివుడు నీతో కలిసి విహరిస్తున్నాడు తల్లి అంటున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. అంటే దీనిలోని ఆంతర్యం ఏమిటంటే, సకల జగతిని చీకటి కమ్ముకొన్న వేళ ఆ చీకటికి ఆవల పెను వెలుతురుగా అమ్మ అయ్యల యుగళము విహరిస్తున్నది. అంటే సృష్టికి అతీతమైనది, సృష్టిని నడిపిస్తున్నది ఆ అమ్మ అయ్యల యొక్క తత్వమే అని భక్తులు గ్రహింతురుగాక. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.